ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. గత రాత్రి ఇశ్రాయేలుపేట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో యువజన సంఘాలు మరియు స్థానిక క్రైస్తవ సంఘాలు ఆధ్వర్యంలో యేసయ్య పరిష్కారం ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అంతర్జాతీయ జాతీయ రికార్డ్స్ పొందిన సందర్భంగా స్తుతి కూడిక ఏర్పాటు చేశారు. ఈ స్తుతి కూడికలో వందలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు. దైవ సేవకులు అత్యధికంగా హాజరయ్యారు. సోదరులు జుంజు మోజెస్ గారు దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఈ టీం అంతా కూడా ప్రభువును గత రాత్రి మహిమపరిచారు. వారికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మిమ్మును ఘనపరచుటకు మమ్మును మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మీకు మేము సాక్షులు, అలా నిలబెట్టారు. మీకు కృతజ్ఞతలు. మీ కార్యాలు గొప్పవి. గొప్ప కార్యాలు సామాన్యులతో చేయగలిగిన గొప్ప దేవుడు. దీనికి యేసే పరిష్కారం నమూనా, ఉదాహరణ. ఇశ్రాయేలుపేట అభివృద్ధి కమిటీ, యువజన కమిటీని, స్థానిక సేవకులను దీవించము. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించము. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలి ప్రభు, అనుగ్రహించండి. మంచి వాతావరణం అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఈ అధ్యాయం చాలా గంభీరమైన సందేశంతో నిండి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు అరణ్యములోనికి కొనిపోబడి అపవాది చేత శోధించబడిన సందర్భాలు మొదటి 11 వచనాల్లో కనిపిస్తాయి. వీటి మీద మన ముఖ్య ధ్యానం మనం చేయబోతున్నాము. నేను ఒక్కొక్క వచనం చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి 2 ఎపిసోడ్స్ పైగానే నేను పడతాయని అనుకుంటున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. చూడండి, ఇక్కడ వ్రాసిన మాటలు మనం గమనించినప్పుడు ఆయన ఉపవాసము ఉండుట 40 దినములు జరిగినది. అరణ్యములో 40 days ఫాస్టింగ్ ఆయన ఉన్నారు. దానిని ఆ 40 days ఫాస్టింగ్ అనంతరం అపవాది శోధించబోతున్నాడు. 40 దినముల 40 రాత్రుల ఉపవాసానికి పైభాగాన మొదటి వచనంలో అరణ్యములోనికి ఆయన కొనిపోబడ్డాడని. ఆ ముందు మాట అరణ్యములోనికి కొనిపోబడుటకు కారణము అపవాది చేత శోధించబడుటకు అని. దాని కనెక్షన్ వర్డ్ ఆత్మచేత అని వ్రాయబడింది. కనుక ఇక్కడ ఆత్మచేత కొనిపోబడిన వాడుగా, అపవాది చేత శోధించబడుతున్నవానిగా యేసు దర్శనమిస్తున్నాడు. ఈ వచనం
గంభీరమైనది. హెబ్రీ పత్రిక పౌలు గారు రాస్తూ, యేసుక్రీస్తు ప్రభువు మనవలే శోధించబడిన వాడై శోధించబడుతున్న మనందరికీ సహాయము చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి ఆయన రాస్తున్నాడు. ఆయన సహా అనుభవం కలిగినటువంటి వాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయములో 15వ వచనంలో ఈ మాట రాసింది. యేసు మన ప్రధాన యాజకుడు, మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన శోధించబడుతున్న వారందరికీ సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణ నరుడు అనే కోణంలో ఈ శోధనలు కొనసాగాయి. యాకోబు పత్రికలో మనం చూస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో శోధించబడు ప్రతివాడును తన స్వకీయ దురాశల చొప్పున మరులు కొల్పబడిన వాడై శోధించబడుతున్నాడు. శోధించబడుతున్నప్పుడు దేవుడు శోధిస్తున్నాడు అని అనకూడదన్నాడు. ఫర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్, అందరూ మానవులు కూడాను శోధనకు గురైనప్పుడు వారి యొక్క హృదయమును బట్టి, వారి యొక్క ఇష్టాన్ని బట్టి వారు మరులు కొల్పబడిన వారై శోధించబడుతున్నారు. కానీ యేసుకు అలా కాదు. జీసస్ హ్యాస్ నో సిన్ఫుల్ నేచర్ ఇన్ హిమ్. యేసునందు ప్రాచీన పాపపు స్వభావము లేదు. ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయన మన అనుభవానికి రావాలి. మన సహ అనుభవములోనికి ఆయన రాకపోతే ఆయన మినిస్ట్రీ ప్రారంభం కాదు. గ్రహిస్తున్నారా మీరు? ఆయన పరిచర్య ప్రారంభం చెయ్యాలి అనంటే he must be tested and must be approved by God. అర్థమవుతుందా? ఆయన పరీక్షించబడి అంగీకరించబడిన వాడై ఉండాలి బిఫోర్ he enters into the mission. ఎందుకు ఈ శోధన? యేసు ఒక పరిచర్యలో ప్రవేశించబోతున్నాడు. He is preparing to enter into the greatest mission of God, his Father. ఆ తండ్రి యొక్క గొప్ప సంకల్పం నెరవేర్పు కొరకైన పరిచర్యలోనికి 30వ ఏట ఆయన ప్రవేశం చేయబోతున్నాడు. ఆ సమయంలో ఆయన 40 దినాలు ఉపవాసముండుటకు అరణ్యానికి కొనిపోబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు శోధనను గురించి మాట్లాడుతున్నప్పుడు, అపవాదిని గురించి మాట్లాడుతున్నప్పుడు 2 మాటలు చెబుతాను. ఒకటి, గెత్సెమనిలో ప్రభువుతో ప్రార్థన కొరకు వెళ్ళి నిద్రపోతున్నటువంటి పేతురు, యాకోబు, యోహానులతో ప్రభువు చెప్పిన మాట, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనము, మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. అపవాది మిమ్మును శోధించకుండునట్లు మెలకువగుండి ప్రార్థించమన్నాడు. టు ఓవర్కమ్ ద సాటన్ యు నీడ్ టు ప్రే ఇన్ ఫాస్ట్. సతానుని జయించుటకు ఉపవాసముతో కూడిన ప్రార్థన ఆయన చేయమని చెప్పారు. దాన్నే ప్రారంభాన ఆయన చేస్తున్నారు. ఇది మొదటిగా మనం చూస్తాం. అలాగనే శోధన విషయంలో మనం చూస్తున్నప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జీవించినటువంటి కాలంలో ఆయన సెలవిచ్చిన మాట ప్రధానంగా, ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి అడిగారు, ఈ అపవిత్రాత్మను మేమెందుకు విడిపించలేకపోయాం, వెళ్ళగొట్టలేకపోయాం? దానికి ఆయన చెప్పారు, ఉపవాస ప్రార్థన వలననే తప్ప ఇట్టిది వదిలిపోవుట అసాధ్యము. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ టు ఓవర్కమ్, టు డిఫీట్ ద డెవిల్ అండ్ ఇట్స్ టెంప్టేషన్. ఇవాళ అత్యధికంగా సేవకులు పడిపోవటానికి కారణం ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. ఇది కారణం. యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉండుటకును, ఆ తదుపరి సాతానుడు కలుగు చేసేటువంటి శోధనలను జయించుటకును, తద్వారా పరీక్షించబడి అంగీకరించబడినటువంటి వ్యక్తిగా పరిచర్యలో ప్రవేశించుటకును దేవుడు ఆయనను నడిపిస్తున్నాడు. మరొక మాట గుర్తుపట్టుకోండి, ఆత్మచేత కొనిపోబడెను. మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తుంటాం, అపవాది నుండి దూరంగా తీసుకెళ్ళి ప్రభు, శోధనలు రాకుండా చేయి ప్రభు, శోధనల్లో ప్రవేశించకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును శోధనలకు ఎక్స్పోజ్ చేస్తున్నాడు. రైట్, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును శోధించబట్టానికి సాతాను ముందుకు తీసుకెళ్తున్నాడు. మీకు దేవుడు అర్థం కావాలని నేను మనవి చేసుకుంటున్నాను. మనం ఒక కోణాన్ని దేవుణ్ణి బోధించాము, సంఘాల్లో బోధిస్తూనే ఉన్నాం. మరొక కోణంలో ఆయన ఏంటో ఆలోచించలేకపోతున్నాను. శోధన నుంచి కాపాడయ్యా, తప్పించయ్యా, రాకుండా చెయ్యయ్యా, ఎదురుపడకుండా చెయ్యయ్యా అంటుంటాం. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పరిచయంలో ప్రవేశపెట్టే ముందు దాన్ని జయించడానికి తానే ఢీకొట్టేటట్టుగా తీసుకెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు తీసుకుని వెళ్ళి అపవాది చేత టెస్ట్ చేసుకోవటానికి ఆయన అనుమతి ఇచ్చాడు. మై మ్యాన్ ఈజ్ రెడీ, యూ కెన్ టెస్ట్ అని చెప్పి సవాలు చేశాడు దేవుడు అపవాదితో. మీకు విషయం తెలియాలి, యోబును గుర్చి దేవుడు అలాగే సవాలు చేశాడు. ఒక మనుషుడు ఉన్నాడు ఊజు దేశంలో, యోబు అనేవాడు ఉన్నాడు. సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అన్నీ చెప్పి ఆయన సంగతి ఏంటో నీకు తెలుసా అని అడిగాడు. జోబ్ ఫెయిల్డ్. యోబు వైఫల్యం చెందాడు. కానీ యేసు వైఫల్యం చెందలేదు. యోబు దేవుడిని నిందించాడు, కానీ యేసు దేవుడిని గనపరిచాడు. యేసు కూడా అపవాది చేత శోధించబట్టానికి ఆత్మచేత కొనిపోబడ్డాడు. యు మస్ట్ లెర్న్ దట్ గాడ్ క్యాన్ అరేంజ్ ఏ మీట్ విత్ సాటన్ సమ్టైమ్స్. గొలియాతుకు దావీదు ఎదురయ్యే సంఘటన సంభవం దేవుడే క్రియేట్ చేశాడు. అర్థమవుతుందా? యోసేపు అన్నల చేత అమ్మబడే పరిస్థితిలోనికి వెళుతూ ఉండటం తండ్రి ద్వారా ఆ సిచ్యుయేషన్ గాడ్ డిజైన్డ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్ అండ్ ద గ్రేట్ డెలివరెన్స్ ఆఫ్ హిస్ పీపుల్. అదే చెప్పాడు యోసేపు యాకోబు మరణం తర్వాత, మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు మనందరికీ మేలు చేయటానికి అనేకులు బ్రతికేటట్టుగా నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ ద గాడ్స్ డూయింగ్ ఇన్ మై లైఫ్ అండ్ యువర్ లైఫ్. మీరు ఇంకా లోతుగా దేవుణ్ణి తెలుసుకుంటూ ఉంటే ఎవ్రీ ఇన్సిడెంట్ యు ఫేస్, ప్రతి సంఘటన నువ్వు ఎదుర్కొనేది గాడ్స్ డిజైన్గా నువ్వు గుర్తించగలుగుతావు. ఇఫ్ యూ కెన్ రియల్లీ కమ్ టు గాడ్,
నువ్వు దేవుని యొద్దకు సంపూర్ణంగా వస్తే నీకు అర్థమైపోతుంది, ఎస్, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ హ్యాస్ డన్ దిస్ ఫర్ మీ. దేవుడు నా కోసం ఇది చేశాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు తన సంకల్పం నెరవేరుస్తున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను దీన్ని చూశాను. గాడ్ ఈజ్ ఆపరేటింగ్ ద థింగ్స్ ఇన్ హిజ్ ఓన్ వే. దేవుడు తన యొక్క సొంత విధానంలో తన కార్యాలను చేస్తున్నాడు. యేసును సాతాను వచ్చి శోధించాడని రాయలేదు, యేసు సాతాను యొద్దకు వెళ్ళి శోధించబట్టకెళ్ళి అని రాయలేదు. మధ్యలో ఆత్మచేత కొనిపోబడిన, ఇట్ ఈజ్ నాట్ హిజ్ విల్, ఇట్ ఈజ్ ద గాడ్స్ విల్. శోధించబడుట అనేది యేసు విషయంలో దైవ చిత్తం. అందుకే ఆయన తీసుకెళ్ళాడు. హీ ఒబేడ్. జీసస్ ఒబేడ్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు లోబడ్డాడు ఆయన. నీ జీవితంలో ఒక శ్రమ, ఒక కష్టం, ఒక నష్టం, తీవ్ర అనారోగ్యం గుండా, ఒక విపత్తు గుండా, ఒక ఆపద గుండా, ఒక కెలామిటీ గుండా, ఒక టర్నల్ గుండా, గాఢాంధకారపు లోయ గుండా నడిపించడానికి దేవుడు ప్లాన్ చేస్తే ఏం చేస్తాం? ఏం మాట్లాడతాం? చిత్తము ప్రభు, నీ దాసుడును ఆలకిస్తున్నాను అని అబ్రహాము మోరియా పర్వతము మీద పలికిన మాట మనకు మాదిరి. జీసస్ సైలెంట్లీ వెంట్ టు ద విల్డర్నెస్. మారు మాట్లాడకుండా వెళ్ళాడు యేసు అరణ్యములోనికి. మారు మాట్లాడకుండా వెళ్ళాడు యేసు సిలువ మీదకు. మారు మాట్లాడకుండా తిరిగాడు యేసు దైవ చిత్తం నెరవేర్పుకో. He never rested until fulfilling the word of God and all the prophesied scriptures. ప్రవచనాత్మక లేఖనాలు సంపూర్ణంగా నెరవేరే వరకు ఆయనకు విశ్రాంతి లేకుండా తిరిగాడు. ఆఖరికి సిలువపై 5వ మాట కూడా ఆయన అనకుండా జీవితం ముగించలేదు. He is so special. యేసు మనకు గొప్ప మాదిరి అండి. మనం పరిచర్యలకు వెళుతున్నాం, ఉద్యోగాలకు వెళుతున్నాం, వ్యవసాయాలకు వెళుతున్నాం, వివిధ వృత్తులకు వెళుతున్నాం. మనం వెళుతున్నటువంటి పనులకు ప్రారంభంలో ఆర్ యు టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్? నువ్వు పరీక్షించబడి రుజువు చేయబడ్డావా? యేసు పరీక్షించబడి రుజువు చేయబడిన తరువాతే ఆయన జబులూను ప్రాంతానికి ఆయన వచ్చినట్లుగా మనకు సాక్ష్యం వస్తుంది. కపెర్నహూముకు వచ్చాడు. ఇది కూడా ప్రాఫెసీ నెరవేరటమే. కనుక యేసు జీవితం అంతా కూడా ప్రవచనం నెరవేరుతూ దేవుని చిత్తం ఆయన్ని నడిపిస్తూ తన ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో దేవుడు ఆయన తీసుకుని వెళ్ళాడు. మనకి చాలా ప్రాంతాలు తిరగాలని ఉంటుంది, అది మన ఆశ. జీవితం ఏంటో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముల సమ్మిళితం, నెరవేర్పు కొరకు మనిషి ప్రయత్నం చేసేదే జీవితం. దాన్ని విరిచి తన చిత్తం జరిగించటమే విశ్వాసి జీవితంలో దైవ సంకల్పం. కనుక మన అంబిషన్స్, మన డిజైర్స్, మన గోల్స్, మన తలంపుల నుండి పుట్టినవి ఏవి కూడా నెరవేరబడనీయడు. అర్థమవుతుందా? పౌలు రోమా సంఘాన్ని సన్మానము మధ్యన దర్శించాలనుకుంటే సంకెళ్లతో దర్శించాల్సినదిగా దేవుడు పరిస్థితులు తీసుకొచ్చాడు. ఆసియా ఖండంలో 58 దేశాలు ఉన్నాయి. పౌలు గారు ఆసియాకు వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, పరిశుద్ధాత్మ వెళ్ళనీయలేదు. 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు ఆసియాకు వెళ్ళుండుంటే ఆల్ ద ఏషియన్ కంట్రీస్ మస్ట్ బి క్రిస్టియన్ కంట్రీస్ అయిపోయి ఉండేవి, క్రైస్తవ దేశాలు అయి ఉండేవి. కానీ ఏషియన్ కంట్రీస్లో ఎక్కడా క్రిస్టియన్ కంట్రీ లేదు. గాడ్స్ డిజైన్ అలా వచ్చింది. మొట్టమొదటి శతాబ్దంలో యూరోపియన్ కంట్రీస్, ఫైనల్ సెకండ్ కమింగ్ ముందు ఫైనల్ పీరియడ్లో ఏషియన్ కంట్రీస్ నుంచే అద్భుతమైనటువంటి చర్చ్
రాబోతోంది. మనం ఈ దేశంలో జన్మించటం దేవుని కృపగా భావించాలి. మనం అదృష్టంగా భావించొద్దండి. అదృష్టం అనేది అన్బిబ్లికల్ వర్డ్. కలిసి వచ్చే టైప్ ఏమి లేదు బైబిల్ ప్రకారం. ఇట్స్ ఆల్ ప్లాన్డ్, ఇట్స్ ఆల్ గివెన్ గ్రేస్, అంతే, సింపుల్. అంతేగాని ఏదేదో జరిగిపోతుందని అనుకోకండి. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ డూయింగ్ ద థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడండి మీ జీవితంలో, నా జీవితంలో పనిచేస్తుంది, మరేవి కాదు. నక్షత్రాలు, దిక్కులు అవేమి కాదు. యేసు, పరలోకమందున దేవుడు మన జీవితాన్ని డిజైన్ చేశాడు. ఉదాహరణ, యేసు జీవితం డిజైన్ చేయబడింది. 4వ అధ్యాయం ప్రారంభంలోనే నేను ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, దేవుడు అర్థం కావాలి. ఈ ప్రసంగంలో నా ఆశ, యూ మస్ట్ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్. మన దేవుడు ఎవరు, మన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు మనల్ని, మన దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటి. దేవునికి దావీదు పట్ల ప్రణాళిక ఉంది. సమూయేలుకి చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని. ఎప్పుడు సమూయేలుకి చెప్పినా కోరుకున్నాడా? కోరుకున్నాడు కాబట్టి చెప్పాడు. పశువులు కాసుకుంటున్నాడు దావీదు గారు, ఆయనకి తెలియదు తాను చక్రవర్తి అవుతానని. ఆ దినం మొదలుకొని తన లైఫ్ చాలా ట్రబుల్స్లో పడిపోతుందని ఆ చిన్న అబ్బాయికి తెలియదు. సమూయేలు అభిషేకం ఇచ్చేశాడు. ఆ తరువాత దావీదు సైన్యంలో ఉన్న అన్న దగ్గరికి పోయాడు. ఫిలిస్తీన్ల సర్దారు అక్కడ గొలియాతు రంకెలేస్తున్నాడు. హీ ఫేస్డ్ హిమ్. రంకెలేస్తున్నప్పుడు అందరూ పారిపోతుంటే పసివాడు, చిన్నవాడు, బాలుడు ఎందుకు రేకెత్తించబడి మాట్లాడాడు? గాడ్ ఈజ్ టేకింగ్ హిమ్ టు ద క్రౌన్ అండ్ ద థ్రోన్. సింహాసనం వైపు, కిరీటం వైపు నడిపిస్తున్నాడు, అనగా గొలియాతు వైపు అడుగులు వేయిస్తున్నాడు. ఈ సత్యం బోధించబడటం లేదు. సంఘాల్లో ఏమేమో చెబుతున్నారు, ఆశీర్వాదాలు అంటున్నారు, కానీ ఆశీర్వాదానికి బాట శ్రమల మార్గం అని బోధ జరగటం లేదు. కనుక సింహాసనానికి, కిరీటానికి, దావీదుని తీసుకెళ్ళటానికి దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? గొలియాతు వైపు అడుగులు వేయటం, సౌలు రాజ్యం వైపు అడుగులు వేయటం, సౌలుకు వ్యతిరేకమైన పరిస్థితులు కల్పించబడటం, తరమబడటం, తప్పించుకోవటం నేర్చుకున్నాడు, ప్రాక్టీస్ చేసుకున్నాడు. హౌ టు ఎస్కేప్ ప్లాన్ చేశాడు. హౌ టు వార్, ఎలా యుద్ధం చేయాలో నేర్చుకున్నది ఎప్పుడో తెలుసా? తరమబడతానే నేర్చుకున్నాడు. ప్లానింగ్ అంతా, స్కీమింగ్ అంతా కూడా. నేను కూడా అట్లాగే నేర్చుకున్నాను. నా 25 సంవత్సరాల జీవితంలో ఐ లెర్న్ హౌ టు యాక్ట్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఎట్లా ప్రవర్తించాలో, పని చేయాలో నా ఆటుపోటుల జీవితంలో నుంచి నేను నేర్చుకున్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువు శోధించబడి కూడా పరిశుద్ధుడుగుంటాడు అనేది, పరిశుద్ధుడుగా ఉన్నాడు అనేది మనం తెలుసుకుని, మన ప్రభువు మన అనుభవాలను ఎరిగిన వాడని ధైర్యం తెచ్చుకొని ఆయన కృపా సింహాసనం దగ్గరకు ధైర్యంతో చేరటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. God is showing an example in Jesus. ఒక మాదిరి యేసుక్రీస్తునందు దేవుడు మన కొరకు ఉంచేవాడు. భక్తుల జీవితాల్లో తాను ఏమై ఉన్నాడో నేర్పిస్తూ మన జీవితాల్లో ఏమై ఉండగలుగుతాడో గ్రహించేటట్లుగా చేస్తున్నాడు. అప్పుడు యేసు, అప్పుడు అనే పదం కనెక్టింగ్ 3rd చాప్టర్ విత్ 4th చాప్టర్. పరిశుద్ధాత్మ ఈ వచనంలో కుమారుడు కనిపిస్తున్నారు. పైన తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ కనిపిస్తున్నారు. 3:17 త్రిత్వం కనిపిస్తోంది. 4:1 పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కనిపిస్తున్నారు. దైవ ప్రణాళిక ఇద్దరూ నెరవేరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. Both the Jesus and the Holy Spirit is fulfilling the will of, precious will of God and the plan of God. చూడండి, మధ్యలో సాతాను నీ వేరేగా చూస్తాం మనం. మొదటి వచనంలో సాతాను కూడా కనిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు, యేసు, సాతానుడు. ఈ భేటీ ప్రభు ప్రణాళిక చేశాడు.
40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనక. ఏ స్టేజ్లో యేసు పరీక్షించబడుటకు తీసుకుని పోబడ్డాడు? ఆకలి. ఎటువంటి ఆకలి తెలుసా? ఒకరోజు ఆకలి కాదు, 2 రోజులు కాదు, 40 పగళ్ళు 40 రాత్రులు, 40 దినములు 40 రాత్రులు. ఈ మాట అన్నప్పుడు నాకు నోవహు గుర్తుకొస్తున్నాడు. 40 దినములు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది, ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమి అంతా మునిగిపోయింది అని అన్నాడు. అంటే సివియారిటీ ఆఫ్ ఫ్లడ్ మనం చూడగలగటానికి 40 పగళ్ళు 40 రాత్రులు వాడుకున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆకాశ తూములు విప్పబడితే ఏముంది? ఆకాశం భూమి ఒకటైపోయింది అన్నట్టుగా కలిసిపోయినాయి నీళ్లు. కనుక అంతటి సివియారిటీ ఆకలి విషయంలో ఇక్కడ మనకు గుర్తొస్తుంది. తీవ్రమైన ఆకలి ఉన్నప్పుడు ఈ శోధన, మొట్టమొదటి శోధన ప్రారంభమవుతాం. కనుక ఉపవాసము ఉండుట వలన శోధను జయించుటకు మనము శక్తివంతులం అయ్యేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఇవాళ చాలామంది ఉపవాసాన్ని రకరకాలుగా జరుపుకుంటున్నారు. ఫ్రూట్స్ తీసుకుంటూ, లేతే టిఫిన్స్ తీసుకుంటూ, లేదంటే జ్యూసులు తీసుకుంటూ. అవేమి చేయలే యేసయ్య, పర్ఫెక్ట్గా చేశాడు. ఇవాళ 40 రోజులు ఉపవాసం చేసినవాడు కిలో బరువు తగ్గట్లా చాలామంది. 2 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళే పడిపోతున్న దినాలు, 40 రోజులు ఉపవాసం చేసినవాడు గంటల గంటలు నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. ఆయన బలహీనుడుగా, శారీరకంగా ఆయన ఈ క్రేవ్డ్ ఫర్ ద ఫుడ్. ఆయనకు ఆకలి ఆకలి ఆకలి, ఆహారం కొరకు చాలా నీడ్ బిల్డ్ అయింది బాడీలో, అవసరం చాలా బిల్డ్ అయిన తర్వాత అక్కడ టెస్ట్, అక్కడ పరీక్ష. అర్థమవుతుంది? నేను రేపటి దినం ఈ టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఊరికే పరీక్ష పెట్టలేదు, కడుపు నిండినోడికి పరీక్ష కాదు ఇది, బాగా ఆకలైనోడి పరీక్ష. కనుక శోధకుడు ఆయన యొద్దకు రావటానికి ముందు ఆయన యొక్క కండిషన్స్ చాలా సులువుగా శోధనకు లోబడిపోయేటువంటివిగా మనుషులు చెప్పుకునేవి. మనుషులు కొంత ప్రెషర్ బిల్డ్ అయితే బెండ్ అయిపోతాం మనం, అవునా కదా? అవును. మనుషుల మీద ఒత్తిడి పెరిగితే, తీవ్రత పెరిగితే వంగిపోతారు. యేసు వంగలేదు. హీ సో స్ట్రాంగ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫాస్టింగ్ ఫర్ 40 days. 40 రోజులు ఉపవాసం ఉన్నాక కూడా ఆయన స్థిర చిత్తాన్నే కలిగి ఉన్నాడు. నాట్ అవేవరింగ్ మైండ్. ఏదో కదిలిపోయేటువంటి చిత్తం కలిగినోడుగా లేడు ఆయన. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆకలి కొనిన తరువాత, ఆకలి కొనగా ఆ సమయమున ఆశోధకుడు, అప్పుడు ఆశోధకుడు ఎప్పుడు? 40 రోజులు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఆశోధకుడు వచ్చాడు. కనుక శోధకుడు ఊరికనే రాడు, అత్వానం రాడు. నువ్వు ఎప్పుడు పడతావో అప్పుడే వస్తాడు. బోయేవాడు పక్షి చూస్తుండగా వలేడు. అర్థమవుతుందా? కానీ ప్రయోజనం లేదు దానికి. శోధకుడు నీలో ఆ యొక్క తృష్ణ, ఆకలి ప్రారంభమైన చోట అప్పుడు వాక్య విరుద్ధమైన ఆలోచనలు నీ యందు సంధించ ప్రయత్నిస్తాడు. నేను ప్రార్థన చేస్తాను. రేపటి వాక్య ధ్యానంలో 3వ వచనాన్ని నేను ప్రారంభిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. మిమ్మల్ని తెలుసుకోవటం మాకు నేర్పించండి. మా రక్షకుడునైనా మిమ్మల్ని అంగీకరించడానికి కృపనివ్వండి. రక్షణ మీ యొద్దనే దొరుకుతుంది. పాపక్షమాపణ మీ వలన మాత్రమే లభిస్తుంది. ఈ సత్యాన్ని లోకమంతా తెలుసుకునే కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.